హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ పీడికాస్ హోమియోపతి. మనం ఈరోజు అనాటమీ అంటే నార్మల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. నార్మల్ ఫంక్షన్ మన స్పైనల్ కార్డ్ యొక్క ఫంక్షన్ గురించి, దాంట్లో ఉన్న పార్ట్స్ యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుంటే మీకు ఈ డిసీజ్ గురించి తెలుసుకోవడం కానీ, ఆ డిసీజ్కి ఇచ్చిన మందు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కానీ, ఎంతవరకు రికవర్ అయినామని తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం మనం అనాటమీ ఫిజియాలజీ నేర్చుకుంటాం. సో మనకు స్పైన్ అనేది ఒక సింగిల్ బోన్ కాదు, ఇది మల్టిపుల్ బోన్స్ ఉంటాయన్నమాట. వాటిని వర్టిమంటాం. రెండు వర్టిబ్రా మధ్య ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాము. దీంతో పాటు ఇక్కడ ఏముంటాయంటే మజిల్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి. టెండాన్స్ అంటే మజిల్ని బోన్ కనెక్ట్ చేస్తాయి అన్నమాట, దాన్ని టెండాన్ అంటారనమాట. లిగమెంట్ అంటాం, రెండు బోన్స్ని కనెక్ట్ చేసేదాన్ని లిగమెంట్ అంటాం. సో ఇక్కడ లిగమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ వర్టిబ్రల్ కెనాల్లో ఏమవుతుందంటే మన స్పైనల్ కార్డ్ అంటాం, పెద్ద నర్వ్ వస్తుంది. మన బ్రెయిన్ నుంచి ఒక థిక్ నర్వ్ వస్తుంది అనమాట. ఆ నర్వ్ అనేది మన స్పైనల్ కార్డ్లో రన్ అవుతుంది. సో ఆ రన్ అయ్యే కెనాల్ని మనం వర్టిబ్రల్ కెనాల్ అంటాం. సో ఈ వర్టిబ్రల్ కెనాల్ నుంచి స్పైనల్ కార్డ్ రన్ అవుతుంటుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని నర్వ్స్ అనేవి బయటకు వస్తుంటాయి, దాన్ని స్పైనల్ నర్వ్స్ అంటాం. ఈ నర్వ్స్ అనేవి ఎక్కడి నుంచి బయటకు వస్తాయంటే రెండు వర్టిబ్రల్ కాలం మధ్య ఒక స్పేస్ ఉంటుంది అనమాట, ఎంప్టీ స్పేస్ ఉంటుంది. దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం. ఈ ఫొరామెన్ నుంచి నర్వ్స్ బయటకు వస్తుంటాయి. వర్టిబ్రల్ కాలంలో ఈ స్పైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. మనకు 5 వర్టిబ్రా ఉంటాయి లోయర్ బ్యాక్లో. అదేవిధంగా రెండు వర్టిబ్రాకి మధ్యలో మనకు ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం అనమాట. ఈ డిస్క్ అనేది ఫైబ్రో కార్టిలేజినస్ స్ట్రక్చర్ అనమాట. ఈ డిస్క్లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి. సో మనం ఒక డిస్క్ అనేది ఒక కాయిన్ అనుకుంటే అవుటర్ పార్ట్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటారు, ఇన్నర్ పార్ట్ని న్యూక్లియస్ పల్పోజస్ అంటారు అనమాట. న్యూక్లియస్ పల్పోజస్ అనేది ఒక జెల్లీ లైక్ స్ట్రక్చర్. మన జెల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఎక్కువ వాటర్ ఉంటుంది అనమాట. అవుటర్ రింగ్ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది, అందుకే దాన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇది చాలా థిక్ అండ్ హార్డ్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్పైనల్ కార్డ్ అనేది వర్టిబ్రల్ కెనాల్లో రన్ అవుతుంది. ఈ వర్టిబ్రల్ కెనాల్ అనేది మనకు ఈ వర్టిబ్రా లోపల ఉన్న ఒక స్పేస్ అనమాట, ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది, ఒక హోల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ హోల్ లైక్ స్ట్రక్చర్ అన్ని వర్టిబ్రావి కలిసి మనం వర్టిబ్రల్ కెనాల్ అంటాం. ఆ కెనాల్లో నుంచి ఈ స్పైనల్ కార్డ్ అనేది రన్ అవుతుంటుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి నరాలు అనేవి బయటకు వస్తుంటాయి, దాన్ని స్పైనల్ నర్వ్స్ అంటాం అనమాట. ఇవి ఎక్కడి నుంచి బయటకు వస్తాయంటే రెండు వర్టిబ్రాల మధ్య స్పేస్ ఉంటుంది, దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం. ఆ ఫొరామెన్ నుంచి నర్వ్స్ బయటకు వచ్చి మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి సప్లై అవుతుంటుంది. ఇది అనాటమీ. ఫిజియాలజీకి వచ్చేటప్పుడు మనకు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్టిబ్రల్ కాలం అనేది మనకు మెయిన్గా మూమెంట్కి యూజ్ అవుతుంది. ముందుకు వంగాలన్నా, లేకపోతే వెనక్కి వంగాలన్నా, లెఫ్ట్కి వంగాలన్నా, రైట్కి వంగాలన్నా, లేకపోతే మన ట్రంక్ను రొటేట్ చేయాలన్నా, మన బాడీని రొటేట్ చేయాలన్నా ఇక్కడ ఈ మల్టిపుల్ జాయింట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ మూమెంట్స్ అన్నీ వస్తాయన్నమాట. దాంతోపాటు మనం ఇంపార్టెంట్గా ఇక్కడ ఫంక్షన్ తెలుసుకోవాల్సింది దేని గురించి అంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. మీరు జంప్ చేసినా, లేకపోతే నడిచినా, రన్నింగ్ చేసినా ఈ వర్టిబ్రల్ కాలం పైన, లేకపోతే బ్రెయిన్ పైన, స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ లేకుండా ఇది ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అందువల్ల ఈ పార్ట్స్ అన్నీ, ఈ బ్రెయిన్కి సంబంధించిన పార్ట్స్, స్పైనల్ కార్డ్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ డ్యామేజ్ కాకుండా ఇది ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. Fiticus Homeopathy